ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈ వీడియో చాలా ముఖ్యమైనది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీ అందరికీ నేను సమాధానం చెప్తాను. ఇక ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈ వీడియోలో వైకుంఠ ఏకాదశికి 10 రోజుల దర్శన టికెట్లు అయితే విడుదల చేశారు. మరి రూములు ఎప్పుడు? తిరుమల రూములు విడుదల చేస్తారా? విడుదల చేస్తే ఆన్లైన్లో చేస్తారా, లేకపోతే ఆఫ్లైన్లో ఏమన్నా మాకు అవకాశం ఉన్నదా? ఇదొకటి. సెకండ్ పాయింట్, ఈ వీడియోలో 10 నుంచి 12 రోజుల పాటు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. అవి ఎప్పుడు రద్దు చేశారో మీ అందరికీ చెప్తాను. మూడో పాయింట్, రథసప్తమికి సంబంధించి దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. వారికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా చెప్తాను. నాలుగో పాయింట్, ఫిబ్రవరి వరకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ఉచిత సర్వదర్శనం టోకెన్లు నడకమార్గ ప్రస్తుత పరిస్థితులు చెప్తాను. ఫిఫ్త్ పాయింట్, మార్చి నెలకి సంబంధించి దర్శనం టికెట్లు, రూములు ఆన్లైన్లో ఎప్పుడు విడుదల చేస్తారో మీ అందరికీ చెప్తా. ఈ 5 విషయాలు ఈ వీడియోలో మీ అందరికీ చెప్తా. ఫస్ట్ పాయింట్, వైకుంఠ ఏకాదశికి సంబంధించి 10 రోజుల పండుగను మనం కొండపైన చేసుకుంటున్నాం. వీటికి సంబంధించి దర్శన టికెట్లు అయితే మనకు ఆన్లైన్లో విడుదల చేశారు. మరి రూముల సంగతి ఏమిటి అని చాలామంది అడిగారు. అసలు వైకుంఠ ఏకాదశికి తిరుమల కొండపైన రూములు అనేది ఆన్లైన్ కోటాలో మీకు విడుదల చెయ్యలేదు. ఆఫ్లైన్లో ఏమైనా అవకాశం ఉంటే ప్రయత్నం చేసుకోండి. ఆన్లైన్లో తిరిగి రెండోసారి కాదు, ఒకటోసారి అసలు విడుదల చేయాల, మరలా ఎప్పుడు విడుదల చేస్తారనే ప్రశ్నే మనకి వేస్ట్ అనమాట. అసలు ఆన్లైన్లో విడుదల చెయ్యరు, మర్చిపోండి. చాలామంది ఇప్పుడు కూడా మేమేమైనా మిస్ అయ్యామా, విడుదల చేశారా, అవకాశం ఉన్నదా, ఇలా ప్రశ్నలన్నీ అడుగుతున్నారు. అసలు విడుదలే చెయ్యలేదు, చెయ్యరు కూడా. ఓకే, ఇక ఆఫ్లైన్లో ఎవరైనా కానీ మీరు ఒకరోజు ముందైనా రండి, లేదా సేమ్ డే ఈ రోజైనా రండి. ఉదయం 5 నుంచి 8 గంటల లోపల సిఆర్ఓ ఆఫీస్లో మొదటగా వచ్చిన 1500 మందికి ఫస్ట్ ఎవరు వచ్చి రిజిస్టర్ చేసుకుంటారో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ రూమ్ లాగా ఎవరు వచ్చి రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా రూమ్ వస్తుంది. మీ ఆధార్ కార్డు, మీ మొబైల్ నెంబర్తో పర్సన్ వచ్చి కౌంటర్ దగ్గర సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 నుంచే కనుక ట్రై చేస్తే ఖచ్చితంగా 1500 మందికి రూమ్ వస్తుంది. డౌట్ అయితే లేదు. ఎవరు ముందు వస్తే వాళ్ళకి రూమ్ వస్తుంది. ఇది మటుకు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి? ఇక చాలామంది అడిగారు, పెళ్ళి కాని వాళ్ళకి రూములు ఇస్తారా, ఆఫ్లైన్లో అయినా ఆన్లైన్లోనైనా అని. పెళ్ళి కాని వాళ్ళకి రూములు ఇస్తారండి, కానీ కండిషన్ ఏంటంటే 2 మగవారు కానీ 2 ఆడవారు కానీ పెళ్ళి కాని వాళ్ళు వెళ్ళి ట్రై చేయొచ్చు. లేదా అన్న చెల్లెలు, లేకపోతే అక్క తమ్ముడు వరుస ఉన్న వాళ్ళు తప్పకుండా మీకు పెళ్లి కాకపోయినా మీ ఇద్దరు కలిసి రూమ్ ట్రై చేయొచ్చు. అన్న చెల్లెలు, అక్క తమ్ముడు అనుకోండి, మీ ఆధార్ కార్డులో సర్నేమ్ మ్యాచ్ అవుతుంది కాబట్టి మీకు రూమ్ అలాట్ చేసేటప్పుడు ఏమాత్రం టెన్షన్ ఏముండదు, చక్కగా మీకు రూమ్ ఇస్తారు. ఓకేనా? పెళ్ళి కాని వాళ్ళు ట్రై చేయొచ్చు, కానీ నేను చెప్పిన ఈ విభాగాలన్నమాట. ఓకే, ట్రై చేయండి. ఇక రికమెండేషన్ లెటర్ల ద్వారా వైకుంఠ ఏకాదశి టైంలో రూములు ఇస్తారా అని అడిగారు. ప్రస్తుతానికైతే రూముల కోసము ట్రై చేయండి రికమెండేషన్ లెటర్లో, కానీ మొదటి 3 రోజులు అయితే పనిచేయవు. అనగా డిసెంబర్ 29, 30, 31, జనవరి 1 ఈ 4 రోజులు అయితే కష్టమే. కానీ జనవరి 2 నుంచి 8 వరకు రూముల కోసము లెటర్లు ఏమైనా తెచ్చుకుంటే ట్రై చేయండి. అవకాశం అయితే ఒక 500 రూములకైనా ఉంటుంది. ట్రై అయితే చేయొచ్చు, ఏమాత్రం ఇబ్బంది లేదు. అయితే టీటీడీ వారు మనకి ప్రెస్ రిలీజ్ ద్వారా చెప్పడం జరిగింది, రికమెండేషన్ లెటర్లు కానీ, ఎన్ఆర్ఐలు, చంటి పిల్లలు, మిలిటరీ ఇటువంటివి ఏవి కూడా ఈ 10 రోజులు చెల్లవు అని దర్శనానికి సంబంధించి చెప్పారు. రూములకైతే మీరు ట్రై చేయడంలో తప్పలేదు. ఓకేనా? అలాగే కొండపైన మఠాలు ఉన్నాయి, ఆర్య సమాజ్ మఠాలు ఉన్నాయి, బ్రాహ్మణ మఠాలు ఉన్నాయి, మిగతా కొన్ని కేటగిరీ మఠాలు ఉన్నాయి. అక్కడైనా మీరు ట్రై చేయండి. లేదా లాకర్స్ ఉన్నాయి, పిఎస్సి 1, 2, 3, 5 అని, అక్కడైనా మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే లాకర్స్లో కూడా లగేజ్ పెట్టుకొని మీరు ఫ్రెష్ అప్ అవ్వచ్చు. అసలు మేము ఈ కష్టాలు పడలేంరా స్వామి, ఈ కష్టాలన్నీ మా వల్లగా దేవుడా అని అనుకుంటే తిరుపతిలో ప్రైవేట్ హోటల్స్ తీసుకొని శుభ్రంగా ఫ్రెష్ అయ్యి దర్శనం చేసుకోండి. వైకుంఠ ఏకాదశికి సంబంధించి రూముల గురించి ఇంతకు మించి ఎవరు అడిగినా మీకు చెప్పరు. ఇందే లాస్ట్ ఆప్షన్ అనమాట. ఇక సెకండ్ పాయింట్, విఐపి బ్రేక్ దర్శనాలు ఈ నెల డిసెంబరు, జనవరి కొత్త సంవత్సరానికి సంబంధించి కొన్ని తారీఖుల్లో అయితే రద్దు చేశారు. నేను ఆ డేట్లు ఏంటో ఇక్కడ పెడతాను, ఒకసారి చూడండి. ఓకేనా?
ఈ నెల డిసెంబర్ 23 తిరుమల కొండపైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. అనగా ఎప్పుడైనా ఒక పర్వదినం వస్తుంది అనగా సపోజ్ ఇప్పుడు రానున్నది వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశికి వచ్చే ముందు మంగళవారంన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేస్తారు. అనగా ఆలయాన్ని శుద్ధి చేస్తారు. అప్పుడు మీకు విఐపి బ్రేక్ దర్శనాలు రికమెండేషన్ లెటర్లతో చెల్లవు. కాబట్టి డిసెంబర్ 22వ తారీఖున రికమెండేషన్ లెటర్లు మీరు తీసుకొస్తే 23న మీకు అసలు దర్శనాలే లేవు కాబట్టి లెటర్లు తీసుకోరు. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. అలాగే డిసెంబర్ 29 నుంచి కొత్త సంవత్సరం జనవరి 8 వరకు కూడా ఈ 11 రోజులు కూడా విఐపి బ్రేక్ దర్శనాలు రికమెండేషన్ లెటర్లతో ఉండవు. ఓకేనా? అలాగే కొత్త సంవత్సరం జనవరి 25 రథసప్తమి, ఆ రోజు కూడా బ్రేక్ దర్శనాలు రికమెండేషన్ లెటర్లతో ఉండదు. నేను చెప్పిన ఈ డేట్లన్నింటిలో కూడా ప్రోటోకాల్ డైరెక్ట్గా వచ్చే వాళ్ళకి ఉంటుంది తప్ప వాటి ద్వారా మీరు రికమెండేషన్ లెటర్లు తెచ్చుకున్నారనుకోండి బ్రేక్ దర్శనాలు ఉండవు. నేను మళ్ళా చెప్తున్నా, డిసెంబర్ 23 అలాగే డిసెంబర్ 29 నుంచి జనవరి 8 వరకు, అలాగే జనవరి 25 రథసప్తమి, దాదాపు 1, 11, 12, 13 రోజులు మీకు ఉండవు. ఓకేనా? వీటి కోసం మీరు ముందు రోజు వచ్చి జేఈఓ క్యాంప్ ఆఫీస్లో లెటర్ సబ్మిట్ చేసినా తీసుకోరు. డైరెక్ట్ ప్రోటోకాల్ వాళ్ళకే ఈ 12, 13 రోజులు దర్శనాలు ఉంటాయి తప్ప రికమెండేషన్ లెటర్ల ద్వారా మీకు ఉండవు. వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ఓకే, విఐపి బ్రేక్ దర్శనాలు ప్రోటోకాల్ వారికే ఉంటాయి, రికమెండేషన్ లెటర్లు లేవు. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏమిటి అంటే డిసెంబర్ 17 నుంచి జనవరి 14 వరకు కూడా ధనుర్మాసం కాబట్టి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, ముందు గడప దర్శన టికెట్లు రద్దు చేశారు. గతంలోనే అసలు వీటిని రిలీజ్ చేయలేదు. ధనుర్మాసం అప్పుడు గోదాదేవికి తిరుప్పావ సేవ నిర్వహిస్తారు కాబట్టి ఈ 4 సేవలు ఉండవు. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, ఇక థర్డ్ పాయింట్, జనవరి 25 రథసప్తమి. రథసప్తమికి ఆల్రెడీ ఆన్లైన్లో దర్శన టికెట్లు పూర్తిగా అయిపోయాయి. మరి మాకు టికెట్లు ఏమైనా అవకాశం ఉందా అని చాలామంది అడిగారు. మీకు జనవరి 25 రథసప్తమికి హోమం టికెట్ల అవకాశం అయితే ఉన్నది. అది కూడా ఈ నెల డిసెంబర్ 25 ఉదయం 10 గంటలకు జనవరి నెలకి సంబంధించి పూర్తిగా హోమం టికెట్లు విడుదల చేస్తారు. చేసినప్పుడు ఒకవేళ రిలీజ్ చేస్తే జనవరి 25కి మీరు బుక్ చేసుకోండి. కొన్ని సందర్భాల్లో ఆ రోజు బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంది, చెప్పలేం. రిలీజ్ అయితే ఉదయం 10 గంటలకు మనం చూద్దాం. అదృష్టవంతులు కేవలం 200 మందికి అదృష్టం ఉంటుంది రథసప్తమి రోజు బుక్ చేసుకోవడానికి. ట్రై చేయండి, చూడండి, రెడీగా ఉండండి. అవకాశం అయితే ఉన్నది, ట్రై చేయండి. అవకాశం ఉంటే మీరు బుక్ చేసుకుంటారు. జనవరి, ఫిబ్రవరి వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు రూములతో సహా పూర్తిగా అయిపోయాయి. కాబట్టి రథసప్తమికి కూడా అయిపోయాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఈ రథసప్తమికి ఇంకా మీకున్న అవకాశం ఏదైనా ఉంది అంటే తిరుమల కొండపైన డైరెక్ట్గా ఫ్రీ క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవడమే, లేదా మాడవీధుల్లో కూర్చొని ఆ ఒక్కరోజు అన్ని 9 వాహన సేవలు మీరు చూసేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంతకు మించి ఏమీ లేదు. ప్రతి సంవత్సరం కూడా ఇంతే. రథసప్తమి రోజు, ముందు రోజు, తర్వాత రోజు 3 రోజులు కూడా ఉచిత సర్వదర్శన టోకెన్లు రద్దు చేస్తారు. దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. రథసప్తమికి మీకున్న అవకాశం కేవలం హోమం టికెట్లు మాత్రమే. ఓకే, ఫిబ్రవరి వరకు కూడా మీకు ఏమీ లేవు, అన్ని ఆన్లైన్లో రూములతో సహా అయిపోయాయి. రూములు కూడా నేను చెప్పినట్టు సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయండి. ఓకేనా? అన్ని టికెట్లు 300 రూపాయలు, 500, వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ, శ్రీవాణి బ్రేక్ దర్శనం, సుప్రభాతము, తోమాల, అర్చన, కళ్యాణం టికెట్లు, ఆర్స బ్రహ్మోత్సవం, అన్ని 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 అన్నీ అయిపోయినాయమ్మా. అర్థం చేసుకోండి. లేదు ఇంకా ఫిబ్రవరి వరకు టికెట్లు దొరకని వాళ్ళు ఏం చేస్తారు, ఒకరోజు ముందు వచ్చి ఉచిత సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. నేను ఇందాక చెప్పా కదా వీటికి సంబంధించిన సమాచారం కూడా ఇస్తానని. ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో మధ్యాహ్నం 1 గంట తర్వాత మీకు ఏదో ఒక టైంకి ఇస్తున్నారు. సర్వదర్శనం టైమింగ్స్ కూడా మారుతూ ఉంటాయి ప్రస్తుత పరిస్థితులు బట్టి, భక్తుల సంఖ్య బట్టి, పర్వదినాలు బట్టి ఎప్పటికప్పుడు 1 గంట ముందు లేదా 1 గంట తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా సర్వదర్శనం టోకెన్లు ఈ రోజు కూడా 13,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు రేపటికి సంబంధించి ఇవ్వటం జరిగింది. మధ్యాహ్నం 1:30 ఇచ్చారు. ఓకేనా? తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల ఇచ్చారు. ఓకే, అలిపిరి నడక మార్గం వాళ్ళకి టోకెన్లు ఇవ్వట్లేదు. గతంలో ఈ చిరుతపులి దాడి కారణంగా ఇవ్వట్లేదు. ఈ 3 చోట్ల ఎక్కడొక చోట సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మీరు వెళ్ళిపోండి. ఓకేనా? శ్రీవారి నడక మార్గం వాళ్ళకి కూడా నడక మార్గంలో టోకెన్ ఇవ్వరు. అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు, తీసుకోండి. ఈ రోజు కూడా 2,000 ఉచిత శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇచ్చారు, తీసుకున్నారు చాలామంది. ఇప్పుడు ఇంకా జరుగుతుంది.
టికెట్లు తీసుకునే ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, రాత్రి 7 గంటలు, 8 గంటలు, 9 గంటల వరకు కూడా ప్రస్తుతం అయితే రద్దీ తక్కువ ఉంది కాబట్టి టికెట్లు ఉంటున్నాయి, టెన్షన్ ఏం పడొద్దు. ఓకే, ఇవన్నీ కూడా ప్రస్తుత సమాచారం అన్నమాట. ఇక వైకుంఠ ఏకాదశికి కూడా ఈ రానున్న 10 రోజుల్లో నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్తూనే వచ్చా. మొదటి 3 రోజులు దర్శన టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనం చేసుకుంటారు. మిగతా 7 రోజులు అనగా జనవరి 2 నుంచి 8 వరకు మీరు ఆన్లైన్లో 300 రూపాయల టికెట్ బుక్ చేసుకోలేకపోతే డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళిపోయి ఉచిత సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. సర్వదర్శనం అంటే టికెట్ లేకుండా ఫ్రీ క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఏమాత్రం ఆపరు, దర్శనం కూడా తొందరగా అవుతుంది. చాలామంది ఈ 10 రోజులు టికెట్ ఉన్నా మాకు లేట్ అయిపోతుందేమో, టికెట్ లేకపోయినా లేట్, ఇవన్నీ ప్రశ్నలు వద్దు. ఎందుకు అంటే అసలు ఏ సేవలు ఉండవు కదా, సేవా టికెట్లు ఉండవు, బ్రేక్ దర్శనాలు ఉండవు కాబట్టి వచ్చిన వారిని వచ్చినట్టుగా దర్శనం చేపిస్తారు, పంపించేస్తారు. తొందరగానే అయిపోతుంది, వచ్చేవాళ్ళు రండి. ఏమాత్రం క్వశ్చన్ మార్కులు పెట్టుకొని లేట్ అయిపోతుందేమో అని టెన్షన్లు ఏం పడొద్దు. ఓకేనా, ఈ 10 రోజులు కూడా మీకు అన్ని రకాల ఇతర దర్శనాలన్నీ రద్దు చేశారు. కేవలము 300 రూపాయల టికెట్లు ఉన్నవారు రండి, ముందు 3 రోజులు ఎలక్ట్రానిక్ లక్కీ సెలెక్ట్ అయిన వాళ్ళు రండి. ఓకేనా, ఇక ఈ వీడియో ముగించే ముందు ఈ నెల డిసెంబర్ చాలా ముఖ్యమైనదండి. మనకు ఈ డిసెంబర్ నెలలో కొత్త సంవత్సరం మార్చ్ నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తున్నారు. మీరందరూ బుక్ చేసుకోవాలండి. ఇది కనుక మిస్ అయ్యారనుకోండి, కొత్త సంవత్సరం మార్చ్ వరకు మీకు అసలు ఇంకా టికెట్లు అనేవి మీరు మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేసుకోలేక నానా కష్టాలు పడతారు. ముందుగానే చెప్తున్నాను, ఈ నెల డిసెంబర్ 18వ తారీఖు నుంచి వెంటనే 1/1 మార్చ్ నెలకు సంబంధించి టికెట్లు రూములు విడుదల చేస్తారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను, ఒక్కసారి చూడండి. ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు మార్చ్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు రిలీజ్ చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు మార్చ్ నెలకు సంబంధించి తిరుమల, తిరుపతి, తలకోన రూములు విడుదల చేస్తారు, బుక్ చేసుకోండి. జనవరి వారు కూడా ఈ నెల హోమం టికెట్లు విడుదల చేస్తారు, బుక్ చేసుకోండి. ఓకేనా, ఇక ఇవన్నీ రిలీజ్ అనేది, ప్రెస్ రిలీజ్ అనేది మరొక 2-3 రోజుల్లో వస్తుంది. అప్పుడు నేను ఒక సపరేట్ వీడియోతో మీ ముందుకు వస్తాను, రెడీగా ఉండండి. అప్పుడు కూడా నేను ఎలా బుక్ చేసుకోవాలి, ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేయాలి, ఎవరు ఎన్ని రకాల టికెట్లు బుక్ చేసుకోవచ్చు, ఎన్ని రకాల దర్శనాలు మీరు చేసుకోవచ్చు అన్నీ నేను చెప్తా. ఓకేనా, సో ఒక్క మాట ఈ వీడియో ముగించే ముందు మీకు చెప్తాను, ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా ఎప్పటికప్పుడు టీటీడీకి సంబంధించి అన్ని లైవ్ అప్డేట్స్ మీ ముందుకు నేను తీసుకొస్తున్నా. డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఓకేనా, మరి ఈ వీడియో నేను ముగిస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.